హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. మన బయట జ్యూస్ షాప్లో కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎంతో హెల్దీ అండి. ఈ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దామా అండి. 2 బనానా అనేది తీసుకున్న, కాచి ఉంచిన పాలు, 4 దాకా కాజు అండ్ బాదం ఖర్జూర్ తీసుకున్న, ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని ఫస్ట్ బనానా అనేది ఇలా సన్నగా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిక్సీ జార్లో అనేది వేసుకోవాలండి. 4 బాదం, 4 వచ్చేసి కాజు, 5 దాకా గింజలు ఒలిచి పెట్టుకున్న ఖర్జూర్ అనేది వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మనం కాచి ఉంచిన పాలను కూడా 1/2 గ్లాస్ అనేది వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అనేది మనం పట్టుకోవాలండి మిల్క్ షేక్ అనేది. డెకరేషన్ కోసం 1 స్పూన్ వచ్చేసి నేను హనీ అనేది తీసుకుంటున్నాను. ఇది ప్యూర్ హనీ అండి. ఈ విధంగా మనం గ్లాస్కి సైడ్కి అనేది ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బనానా మిల్క్ షేక్ అనేది ఇలా గ్లాస్లో వేసుకోవాలి. మనం బయట తాగే కంటే ఈ విధంగా మనం హెల్తీగా చేసుకుంటే పిల్లలకైనా మనకైనా ఎంతో హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. నేను బనానా మిల్క్ షేక్ పైన బూస్ట్ అనేది వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. కొంచెం రిచ్గా కనిపించడానికి నేను వేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.